సృష్టిలో రెండు లోకాలని దేవుడు సృజించడం జరిగింది. ఒకటి అదృశ్యమైన లోకం, రెండు దృశ్యమైన లోకం. కొలసీలు రాసిన పత్రిక 1:16. కొలసీలకు రాసిన పత్రిక 1:16. ఎలయనగా ఆకాశమందున్నయు భూమి యందున్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారమైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఎవరి యందు సృజింపబడినవి? నేను ఈ సృష్టిలో యేసుక్రీస్తు ప్రభువుల వారి పాత్ర గురించి కానీ పరిశుద్ధాత్మ ప్రభువుల వారి పాత్ర గురించి కానీ మాట్లాడదలుచుకోవడం లేదు. దేవుడు సృజించినవి రెండు లోకాలు. ఒకటి దృశ్యమైనది, అదృశ్యమైనది. దృశ్యమైనది అంటే కంటికి కనిపించేది. ఏంటి కంటికి కనిపించేది? దృశ్యమైన సృష్టిలో సకల జీవులు కంటికి కనిపిస్తాయి, మానవులు కంటికి కనిపిస్తారు. భౌతికమైనవన్నీ దృశ్యమైనవి. అదృశ్యమైనవి అంటే అదృశ్యమైన వాటిలో దేవదూతలు ఉన్నాయి. అదృశ్యమైన వాటిలో ఏమున్నాయి? దేవదూతలు ఉన్నాయి. అపవాదం ఉంది. అపవాద సంబంధులు ఉన్నారు. అవునా కదా? అయితే ఈ అపవాద సంబంధులు అంటే దురాత్మ కదా. దురాత్మ కూడా దేవుడే చేశాడా? మీకా అనే ఒక ఆయన యెరోబాము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయేల్ రాజు యెరోబాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? బలిపీఠమని మాట్లాడిన తర్వాత ఓ ముసలి ప్రవక్త తెచ్చి మోసం చేస్తాడు. చేసాడే లేదా? ఆ సందర్భాన్ని తీసుకున్నప్పుడు కూడా ఒక ఆత్మ వచ్చి ప్రేరేపించడం వల్ల వెళ్ళి భోజనం చేసి చచ్చిపోయాడు. సౌలు గారి మీదకి ఆత్మ పోయి దురాత్మ వచ్చేదే కదా. వచ్చిందా? దురాత్మ వచ్చింది. అలాగే రామోతి గిలాతి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి యెహోషాపాతు విజయకుడైనటువంటి ఆహాబుతో మర్దనాలు చేస్తున్నప్పుడు 400 మంది బయలు ప్రవక్తలు మీరు వెళ్ళండి విజయం వస్తుందని చెప్పినప్పుడు అలాగే చెప్పించింది ఎవరు? దురాత్మ కదా. దురాత్మనే కదా పంపించారు. దురాత్మ వచ్చిందా లేదా? అదే దురాత్మ ఇప్పటికీ పనిచేస్తూ ఉంది. అది అదృశ్యమైన లోకంలో ఉంటుంది. 2 దశలోనిక 2:10 అబద్ధమును సత్యమని నమ్ము ఆత్మని నేను వారికి పంపించుచున్నానని ఉందా లేదా? అంటే అదృశ్యమైన లోకంలో అపవాది ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. ఏదైనా ఇందులో ఏమైనా కాంట్రవర్సీ ఉందా? లేదు. దృశ్యమైన వాటిలో ఏమున్నారు? జంతువులు ఉన్నాయి, మక్ష ప్రపంచం ఉంది. దేవా నీ మహత్య గల మాట చేత ప్రపంచములను నిర్మించితివి. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? మత్స్య ప్రపంచం ఉంది, వృక్ష ప్రపంచం ఉంది, నానా రకాలైనటువంటి ప్రపంచాలు. ఒక్కొక్కరి జంతు ప్రపంచం. మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాం జంతు ప్రపంచం అని. అన్ని రకాల జంతువులు ఉంటాయి కాబట్టి దాని జంతు ప్రపంచం. అలా ప్రపంచాలు సృజింపబడినవి. అయితే నానా విధమైన జీవులు కూడా ఉన్నాయి. ఇక అదృశ్యమైన దాంట్లో ఉండేవి ఏంటంటే పరలోకం ఉంటుంది, మృతుల్లోకం ఉంటుంది, అపవాదం ఉంటాడు, దేవదూతలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి. దురాత్మలు ఎలాగా సంక్రమిస్తావనేవి మనం చాలా పాఠాంశాల్లో ఉన్నాయి, గ్రంథంలో ఉన్నాయి. ఇంకా మృతుల్లోకంలో 3 అంశాలు ఉన్నాయి. 1 పాతాళము, 2 పరదేశి, 3 అగాధం. ఈ మృతుల్లోకంలో ఈ 3 ఉన్నాయనే సంగతి యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద అవతరించిన తర్వాతే తెలిసింది. అంతవరకు ఎవరికి తెలియదు. అంతే కదా. ధనవంతుడు లాజరైనటువంటి అంశాన్ని చెబుతున్నప్పుడు మాత్రమే ఈ 3 అంశాలు అదృశ్యమైన లోకంలో ఉన్నాయనే సంగతి ఎవరికి తెలియదు. అవునా కదే? అవునా? అయితే అపవాది ఆత్మజీవి. అపవాది ఎవరు? ఆత్మజీవి. అతనికి దేహం ఉండదు, అతనికి అంతం ఉంది అంటే ఆది ఉంది కానీ అంతం లేదు. వాడికి ప్రారంభం ఉంది
కానీ దేవదూతలు అదృశ్యమైనటువంటి దేవదూతలు, అదృశ్య లోకంలో ఉన్నటువంటి దేవదూతలకి లోకం పుట్టక మునిపే ఉన్నదని. యోబు గ్రంథం 8వ అధ్యాయము చూడండి ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయము. ఆరు 7 వచ్చిన లేవని సార్. అదే నక్షత్రం వేగంగా కూడి పాడినప్పుడు ఆ. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా అంటే పలుకుల చేత లోకము పుట్టక మునుపు ఎవరున్నారు అదృశ్యమైన లోకంలో? దేవదూతలు. సో అపవాదికి దేవదూతలకైతే లోకం పుట్టక మునుపు ఉన్నాయి. అంటే ఎప్పుడున్నాయి? అనాది వేరు, ఆది వేరు. అనాది అనేది ఏంటి? నిత్యత్వానికి సంబంధించింది. ఆది అంటే ప్రారంభానికి సంబంధించింది. అందుకని అపవాదికి ఆది ఉంది. ఈ ఆది అనే దాన్ని నొక్కి చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. వాడు ఆది నుండి నరహంతకుడు. ఎస్ స్టేట్మెంట్, యేసు ప్రభువు వారి స్టేట్మెంట్ ఎంత దైవజనుడైనా డినై చేయడానికి లేదు. యూ వోంట్ డినై, యూ షుడ్ బి ఒబే. ఎందుకని? ప్రతి విషయంలోనూ ఆయన మాట వినవలను. మాట వినని వాడికి సర్వనాశనం అవ్వదు. ఈ మాట వినాలి. ఆది అనేది అపవాదికి ఉంది, కానీ వాడికి అంతం లేదు. హిరోషిమా మీద లిటిల్ బాయ్, ప్యాట్ బాయ్ అనే బాంబులు వేస్తే ఏమైపోయింది? మొత్తం సర్వనాశనం. అలాంటి 1,00,000 బాంబులు వేసిన అపవాదిని చంపలేదు. ఎందుకని? అపవాది భౌతికమైన వ్యక్తి కాదు. వాడు పూర్తిగా ఆత్మజీవి, అదృశ్య లోకంలో సంబంధించిన వ్యక్తి. దేవుడు సృజించినటువంటి అదృశ్య లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి అతను బయలుపరుచుకోవాలంటే ఒక దేహం కావాలి. ఎందులోకి వచ్చాడు? ఫస్ట్ పాములోకి. తర్వాత మీరు గమనించినట్లయితే పెద్దిగర్లోకి వచ్చాడే లేదా? మరి యేసుక్రీస్తు ప్రభువుల వారికి రాలేదా? ఎస్. యేసుక్రీస్తు ప్రభువుల వారితో అవతల పక్క వ్యక్తిలాగా, యేసు ప్రభువులు ఇతర వ్యక్తిలాగా డిస్కస్ జరగలే. యేసు ప్రభువుల వారు లోపలికి వెళ్ళి డిస్కస్ పెట్టాడు. అంటే ఎవరిలోనికైనా దూరిపోగలరు. వాడి సామర్థ్యం అలాంటిది. అంటే ఈ అపవాది ఉనికిని గురించి మీకు చెబుతున్నాను అంతే. ఇంకా జీవులు అంటారా? వాటికి దేహం ఉంటుంది. జీవులకి ఏముంటుంది? దేహం ఉంటుంది. దేహము జీవంతో బ్రతికి ఉండాలంటే ఊపిరి ఉంటుంది. అంటే కేవలం ప్రాణమే ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు. చూడండి అపొస్తలుల కార్యాలు 17:25 వచ్చింది ఏముందో. ఆ 17:25 సార్. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక దేవుడు అందరికీ ఊపిరిని జీవమును దయచేవాడు. జీవం అంటే ఏమిటి? ఊపిరి అంటే ఏమిటి? జీవం ఆత్మకు సంబంధం. జీవం అనేది ఆత్మకు సంబంధించింది. ఊపిరి అనేది దేహం ప్రాణంతో నిలుపుకోవడానికి మాత్రమే. అంటే జీవులకి ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. ఇప్పుడు ఒక కుక్కను తీసుకున్నట్లయితే ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుందా? ఉండదు. వాటికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. కానీ ఇక్కడ అపవాది ఆత్మజీవి కనుక అతనికి భౌతికమైన మరణం ఉండదు. ఎందుకంటే దేహ సంబంధి కాదు, అంతం ఉండదు. ఆదైతే ఉంది కానీ అంతం లేదు. ఆధారం మనకు తెలిసింది ప్రభువుల వారి స్టేట్మెంట్ వల్ల మనకు తెలిసింది, అవునా కదండి? సో ఒక జీవి ప్రాణంతో ఉండాలంటే ఊపిరి ఇచ్చాడు దేవుడు. సో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీదకి నరావతారిగా అవతరించే సమయానికి జనులందరూ చచ్చిపోయి ఉన్నారు. అంటే భౌతికంగా చచ్చిపోయారా? కాదు, ఆత్మ సంబంధమైన శ్మశానాలు ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ. అంటే ఎలా ఉన్నారంటే జీవాన్ని కోల్పోయారు,
వారు హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరైపోయారు. ఎఫెసీ 4:18 పొందదు కదా, అక్కడ ఇదే కదా ఉంటుంది. అలా వేరైపోయిన వాళ్ళని ఏమన్నారంటే, గ్రంథం ఏమంటుందంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళు అన్నారు. అంటే భౌతికంగా బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా మరణాన్ని పొంది ఉన్నారు. ఎందుకని? కేవలం ప్రాణం కలిగి ఉన్నారు. జంతువు ప్రాణం కలిగి ఉంది, అది బతికే ఉంది, కానీ ఆత్మ ఉందా? ఆత్మ లేదు. మనుషుడు కూడా ఎలా ఉన్నాడు? ఆత్మ లేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి యేసుప్రభుల వారు వచ్చే కాలానికి జంతు సమానుడుగా, చెట్టు సమానుడుగా, చెట్టు కూడా ప్రాణం ఉంటుంది కదా, చెట్టు సమానుడుగా ఉన్నాడు, అంతే కదా. సో మనిషికి దేహానికి మరణం ఉంటుంది, ఆత్మకు మరణం లేదు. ఎంతవరకు ఉంటాడు? దేవుడు ఎంతకాలం ఉంటే మానవుడు కూడా అంతకాలం ఉంటాడు. అతను అదృశ్యుడు, అతనే అమరుడు, నరుడు. పైకి కనిపిస్తాడా? నీలో ప్రాణం ఉంది. ఎప్పుడైనా నీ ప్రాణాన్ని నువ్వు చూసావా? ఏదైనా చూసారా? చూడలేదు. మరి ప్రాణం ఉందని అలా చెప్తున్నావు, క్రియను బట్టి మాత్రమే చెప్పగలుగుతావు. అది ప్రాణం ఉందని నువ్వు చెప్పలేదు. ప్రాణాన్ని ఎవరు చూడరు. మరి అంతర పురుషుల్లో ఉన్న అవయవాలు వేరుగా ఉన్నాయి. మనసు ఎప్పుడైనా చూసారా? మనస్సాక్షి ఎప్పుడైనా చూసారా? హృదయం ఎప్పుడైనా చూసారా? వాడే అంతర పురుషుడు. అంతర పురుషుడికి ఎప్పటికీ మరణం లేదు. నరుడు అమరుడు. అయితే నరకానికి పోవాలి, లేదంటే దేవుని దగ్గరికి పోవాలి. ఏమండి? ఇంకా దేవదూతుల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? దేవదూతుల పరిస్థితి ఏంటి? వాటికి లోపం పుట్టుక మునుపు ఉన్నాయి. లోపం పుట్టుక మునుపు ఉన్నాయని అంటే ఒక ఇండెక్స్ కనబడుతుంది, పలానా టైం నుంచి ఉన్నాయి అని, అంతే కదా. వాటికి అంతం ఉందా? మరి ఆత్మకు అంతం ఏముంటుంది? రక్షణ పొందబోవు ఆత్మలకు సేవకులు కారా అంటే ఆత్మలకు ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. ఇక ఆత్మ సంబంధమైన దేహం ఉంటుంది, అవి చూడగలవు, మాట్లాడగలవు. వచ్చేయలేవా? అవి ఎక్కడికి వచ్చినాయి? అబ్రహాం గారి దగ్గరికి రాలేదా? మరియమ్మ గారి దగ్గరికి రాలేదా? ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుడు కను, ఇలా ఎన్ని రకరకాల సందర్భాల్లో. ఎందుకు? మోషే గారికి పొదలో నుంచి మాట్లాడలేదా దేవదూత? అపోస్తుల గారి 7:38 మాట్లాడడం లేదా? అనేకమైన సందర్భాల్లో. ఇంకా బాగా మాట్లాడుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు అత్యంతగా ప్రీతిప్రదంగా నమ్మి అపారమైన నమ్మకంతో ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చారు. ఎవరి ద్వారా ఇచ్చారు? దేవదూతల ద్వారా ఇచ్చారు. అంతేనా? సో దేవదూతలకి అంతం లేదు. వాటికి ఉన్న దేహం ఆత్మ సంబంధమైన దేహాన్ని కలిగి ఉంటారు. అవునా కదండి? వాటికి ప్రారంభం ఉంది, సృష్టికి ముందు ఉన్నారు కాబట్టి వాటికి అంతం లేదు. వీరు సృజింపబడిన వారా? అదృశ్య లోకంలో సృజింపబడిన వారే కదా. సృజించిన విధానాన్ని బట్టి దేవదూతల్ని దైవ కుమారులు అన్నారు. సృజించిన విధానాన్ని బట్టి. మళ్ళీ అదే గ్రంథం ఏమంటుంది? నేను ఎవరినైనా కుమారుడని పిలిచానా? ఎబ్రి 1:5 అంటారు, నేను ఎవరినైనా కుమారుడని పిలిచానా? వారు రక్షణ పొందుతూ వారికి అంటే ఇప్పుడు దైవ కుమారులని పిలువబడ్డానికి గల కారణం సృష్టించబడిన విధానాన్ని బట్టి మాత్రమే పిలవగలిగారు. కానీ నిజానికి దేవుని కుమారులు ఎవరు? ఇప్పుడు దైవ కుమారులు అనే పదం ఎక్కడ నోట్ చేయబడింది? యోగ గ్రంథంలో 1:6 కానీ 2:2 కానీ 38:6-7 కానీ ఆ కింద పుట్టినోట్లో దైవ కుమారులు అని రాయబడింది. దాన్ని డినామినేషన్ వారు ఏం చేశారంటే, ఆ దైవ కుమారులు అంటే దేవదూతలు, అవి భూమి పుట్టక మునిపే పరలోకంలో పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత అవన్నీ కిందకి త్రోయబడ్డాయి. త్రోయబడిన తర్వాత ఆదికాండం 3:15 ఏముంటుంది? శ్రీ సంతానముకి నీకును వైరము కలుగును. శ్రీ సంతానం కింద కానీ యేసు ప్రభుల వారు కానీ పుట్టేస్తే
మా పరిస్థితి అగమ్యగోచరం. అందుకని ఏం చేసి అంట, భూమి మీద ఉన్న కన్యకల గర్భాలన్నింటినీ చేసేసారు. ఎవరు? దేవదూతలు. ఇది కథ. విన్నారు ఎప్పుడనే కథ? డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ కథ. నాకు బాగా తెలిసి కథ. ఎంత కన్ఫ్యూజన్ చేశారంటే, ఎంత ట్రై చేసినా నాకు బైబిల్ అర్థమయ్యేది కాదు. ఒక కథని తీసుకొచ్చాడు. లేఖను ఒకరి ఊహను బట్టి కానీ, ఒకరి ఇచ్చిన బట్టి కానీ కలగదు. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. కలపటానికి ఉన్న సహవాసం, అది సాహసం కానీ, తీసేయాలనుకున్న ధైర్యం కానీ ఎనలేని దైవ సేవకుల దగ్గర ఒట్టు పుణ్యాన్ని కలుపుతాడు అంతే. నిన్న ఒక డినామినేషన్ ఆయన మా ఆఫీస్కి వచ్చాడు, శనివారం నాడు. వచ్చి ఏమంటాడు తెలుసండి, లేఖనములు అపార్థము చేయుదురు స్వకీయ నాశనం కొరకు అని ఉంది కదా, 2 Petrus 3:15-16 వచ్చినాల్లో. అదంట స్వకీయ నాశనం అంటే నరకం కాదట, కాదంటున్నాడు. మళ్ళీ అంటాడు, మరి Colossi 3:5లో 4 నుంచి చదివితే దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతారు. భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జాగ్రత్తము, అపవిత్రత, కాముతోరత, ధనాపేక్ష, దురాపేక్ష అన్నిటిని చంపేయండి, కాకపోతే మీ దేవుడు ఉగ్రతకి వెళ్తా. ఉగ్రత అర్థం కదట. ఏమంటాడంటే అతను చాలా దారుణంగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్కసారి బాప్టిజం పొందిన తర్వాత నువ్వు దేవుడి బిడ్డని ముద్ర వేసుకున్న తర్వాత ఏ శక్తి దేవుని చేతిలో నుంచి నేను అపహరించదో శిక్ష లేదన్నాడంతే. ఆయనే శిక్షించలేడని. అంటే చూడండి ఎంత రుగ్మత దాగి ఉంది క్రైస్తవ సమాజంలో. వీళ్ళందరూ క్రైస్తవులుగానే పిలువబడతారా? క్రైస్తవ సమాజంలో నమ్ముతున్నారా మీరు అండి? వాళ్ళని క్రైస్తవ సమాజం అని నమ్ముతున్నారా? నేను నమ్ముతలేదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడు అలాగే పిలువబడుతున్నారు కదా జనాలు పిలుపు అదే. ఇప్పుడు మనల్ని ఎవరైనా క్రైస్తవ సమాజంలో లెక్క కడతారా? నాకు డినామినేషన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏం మాట్లాడతారు? మీ చర్చిల్లో ఒక్కొక్కడికి 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు మీరు చర్చ అని అడుగుతారండి. సత్యానికి ఆకర్షించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసత్యానికి వేగం ఎక్కువ, అంతే కదా. అసత్యానికి వేగం ఎక్కువ, అది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది జనాల్లోకి, అంతే కదండి. అది ఇంకా నోరు దాటక ముందే ఊరు దాటిపోతుంది. మనం సత్యం చెప్తాం, ఎంతమందికి ఎక్కుతుంది? రోజు చర్చికి వచ్చిన వాళ్ళు మన వాళ్ళకే నీరసం వచ్చేస్తూ ఉంటది. ఎందుకని సత్యం మన దగ్గర కథలు ఉండవు, ఇది ఎరుకు మార్గం అండి, స్టోరీస్ ఉండవు, సరళమైన మార్గం కాదు కదా. అప్పుడు సంతోషంగా ఉంటుంది. మధ్యలో 4 ఆమెలు ఉంటాయి, 16 హల్లెలూయాలు ఉంటాయి, స్తోత్రం ఉంటుంది, ప్రైజ్లాడ్ ఉంటుంది, నోరున్నవారందరూ గట్టిగా చెప్పండి అనే పదాలు ఉంటాయి, ఎంకరేజ్ చేస్తారు. అవసరమైతే చివరి నుంచి చివరి దాకా గెంతుకుంటూ వచ్చేయచ్చు. ఆత్మ వచ్చేసిందా? ఇవన్నీ మన దగ్గర ఉండవు. ఎందుకంటే ఉండకూడదు. సంఘం అది కాదు కదా. ఆయన అల్లరికి కర్త, కేవలం సమాధానానికే కర్త. సో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకపోవడం పరిస్థితిలో జనాలు ఉన్నారు. ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైనా చెప్పేశారు చివరికి దేవదూతలు అని చెప్పారు. కేవలం పుట్టినోట్లు ఉన్న అంశాన్ని చూసుకుని, ఎస్, బైబిల్ ప్రకారం వాళ్ళు దేవుని దైవ కుమారులే, దైవ కుమారులే. చూడండి కీర్తన 148 కీర్తన 1 నుంచి 6 వచ్చిన చదవండి సార్. యెహోవా 148 సార్, చాప్టర్ 148 వర్స్ 1 నుంచి అండి 6 వరకు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలంలో నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, దూతలు వచ్చింది కదా, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయిగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఏవి ఆజ్ఞ ఇస్తే పుట్టినయే లేదా? అవన్నీ ఏమి ఇస్తే పుట్టిని? ఆజ్ఞ ఇస్తే పుట్టినవి. అంటే ఇప్పుడు సృష్టించిన విధానంలో దేవదూతలు అదృశ్యమైన లోకంలో ఆజ్ఞ ఇస్తేనే పుట్టాయా? ఇంకా అందులో డౌట్ ఏమి ఉందా మనకి? మనమేమి అందులో అబ్జెక్షన్ ఏమీ లేదు కదా. ఓకే, రైట్, ముందుగా
ఆయన వాటిని నిత్య స్థాయిలుగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆ, ఆయన వాటికి కట్టడ నియమించెను. వాటిని ఇస్తే స్థాయిలుగా అంటే మనకి వార్తను పంపించే దూతలుగా నియమించి ఉన్నాయి కదా. ఎబ్రిల్ రాసిన పత్రికలు అదే ఉంది కదా. నిత్య స్థాయిలుగాను వాటికి కట్టడని నియమించాడట. ఎవరు? దేవుడు. ఒక కట్టడి నియమించిన తర్వాత రవ్వంత దాటడానికి అవకాశం లేదు. ఏది చెప్పాలో మోషేకి అదే చెప్పి వెళ్ళిపోతాయి. అంతకుమించి ఎక్కువ చెప్పం, అంతకుమించి తక్కువ చెప్పం. అంతేనే జరిగింది. గతమంతా చూడండి, ధర్మశాస్త్రాన్ని బిట్టి కింద ఆయా సందర్భాల్లో దేవదూతల ద్వారా ఈ లోకానికి అందించబడింది మోషేకి. ప్రతి సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. యాకోబు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలంటే అంతవరకే, లోతు దగ్గరికి వెళ్ళినా అంతవరకే. లిమిట్ దాటి ఈ కట్టడలను అతిక్రమించవు. అంతేనా సార్? అదే కీర్తన 33 కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటిని సర్వ సమూహం కలిగెను. నోటి ఊపిరి చేత ఏమైంది? సర్వ సమూహం కలిగెను. మరి సర్వ సమూహంలో దేవదూతలు ఉన్నాయంటారా లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. నోటి ఊపిరి చేత. పత్రికలో అదే చెప్పాడు కదా. ఎస్ సార్, నోటి ఊపిరి చేత. నెహెమీయా గ్రంథం 9:6 వచనం. నెహెమీయా గ్రంథం సార్ 9:6 సార్. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పేస్తున్నాడండి? అదృశ్య లోకం గురించి చెప్పేస్తున్నాడు, దృశ్యమైన లోకం గురించి చెప్పేస్తున్నాడు. అప్పుడు ఈ సృష్టించిన 104వ కీర్తన 4వ వచనంలో కూడా ఉంటుంది దేవదూతల గురించి. ఈ సృష్టించిన విధానాన్ని బట్టి ఏమని పిలిచారు? దైవ కుమారులు అన్నారు. అంతేనండి. ఈ దైవ కుమారుల గురించి అంటే దేవదూతుల గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి నోరు పారేసుకున్నాడు బైబిల్లో. ఒక వ్యక్తి నోరు పారేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోబు స్నేహితుడు ఎలీఫస్. చూడండి 4:18 వచ్చిన యోబు గ్రంథం ఎంతగా నోరు పారేసుకున్నాడు. ఆయన తన సేవకులను నమ్ముటలేదు. ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన దూతల యందు లోపములను. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాట, తన ఇచ్చితో మాట్లాడిన మాట. ఎలీఫెసు సొంత ఉద్దేశంతో మాట్లాడాడు. గ్రంథంలో ఉన్నవన్నీ దేవుడి మాటలు కాదు, గ్రంథంలో అన్ని అపవాది మాటలు కాదు, గ్రంథంలో ఉన్నవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడే కాదు. యోధ పత్రిక రాస్తూ నేను ఇలా రాయాలనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ అనుమతించిందా? ఒక్కసారి అప్పగింపబడిన రక్షణ గురించి నేను రాయని ఉద్దేశించి అంటే ఏం రాయమన్నాడు? ఇప్పుడు మనం వెళ్ళే సబ్జెక్టే రాసేది. ఆ సబ్జెక్ట్ని ఆదాం మొదలుకొని దేవుని కుమారులు 7వ వాడైనటువంటి ఆనోకు వరకు ప్రవచించాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. గ్రంథంలో మనం ఏదో ఇలా రాసేద్దామంటే ఎవరిని గ్రంథం పర్మిట్ చేయదు, అవకాశం ఇవ్వదు. ఇప్పుడు ఎలీఫజు సొంత స్టేట్మెంట్ ఇచ్చాడు, పెద్దని చెప్పినట్టు. ఏం స్టేట్మెంట్ అంటున్నాడు? తన సేవకులను లోపములను కనుగొనిచున్నాడు, దేవదూతలను. చూడండి సార్ ఏమన్నాడు? ఆయన తన సేవకులను నమ్ముటలేదు. సరే, సేవకులు నమ్మడం లేదంటే ఇక్కడ మనం చూడాలి. 2 అర్థాలు తీసుకుందాం. ఆత్మ సంబంధమైన అర్థం తీసుకుందాం, 2 అర్థాలు తీసుకుందాం. దేవదూతలు సేవకులు అనడానికి మనకి జస్టిఫికేషన్ ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 1:14 వచ్చింది. అది సేవకులు అన్నాం. మామూలుగా దేవునికి సేవకులు ఉన్నటువంటి ప్రవక్తలు తీసుకుందాం. నమ్ముతున్నాడు అంటే మనకు తెలియదు. చూడండి ఆమోస్ గ్రంథం 3:7 వచ్చిన సేవకులు ఎంతగా నమ్ముతున్నాడు? ఆమోస్ గ్రంథం 3:7 స్పీడ్ అవుతుంటే చెప్పండి సార్, స్లో అయిపోతాయి. ఆమోస్ గ్రంథం 3:7 వచ్చినే ఉంది.
తన సేవకులైన ప్రవక్తలకు ఆ. తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఏది దాచలేదట, యెహోవా ఏమీ చేయడు. ఏమి చేయడు, అన్ని బయలుపరిచేశాడు. ఎస్ఐ గారు కానీ, ఇర్మియా కానీ, మీకా కానీ, ఆమోసు కానీ. మరి నమ్మకం లేకుండా ఎలా బయలుపరుస్తాడు అంటే ఎలిఫెజ్ స్టేట్మెంట్లో పస్ ఉందా లేదా? ఎలిఫెజ్ బెల్లద్వేద్ మాట్లాడినటువంటి మాటలకి క్రైస్తవ్యంలో డినామినేషనల్ ఇలా తయారవడానికి కారణం ఇద్దరు మాటలే. మీవేళ చూపిస్తాను మీకు. ఈ కారణం వీళ్ళే. అదే యోబు గ్రంథం మరలా సరిచేసింది. ఎక్కడ మనకు తప్పు జరిగిందో, మనకి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అవకాశాన్ని ఇమీడియట్గా రెక్టిఫికేషన్ చేసింది కూడా అదే గ్రంథం. మనం గమనించుకుంటే తన సేవకులైన వారికి ఆయన ఏది, ఆయన సంకల్పాన్ని చెప్పకుండా ఏది దాచడంటండి. అంటే ఎంతగా నమ్మారంటారు దేవుడు సేవకుల్ని. మరి ఇక్కడ ఏమంటున్నాడు ఎలీఫజు? నమ్మడం లేదని చెప్తున్నాడు కదా. తర్వాత నేను ఏమంటున్నాడంటే ఎలీఫజు 18లో తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దూతల్లో ఏముందంట? లోపం. నిజంగా చెప్పండి, మనం అందరికంటే నిర్ద్వందంగా మాట్లాడుకోవాల్సి వస్తే క్రీస్తు సంఘం వారికి ఉన్నటువంటి అవగాహన ఎవరికి ఉండదు. దేవదూతల్లో లోపాలు ఉన్నాయా? ఇది ఓన్ స్టేట్మెంటా, ఇది దేవుని స్టేట్మెంటా, గ్రంథం యొక్క స్టేట్మెంట్ అలా చెప్పండి. దేవదూతల లోపాలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో ఈమె 6 భార్య, 7వ తోటి తిరుగుతుంది, పునరుద్ధాన దినంలో ఇప్పుడు ఎవరికి భార్య అయి ఉంటుంది అని అడిగారు. అప్పుడు అంటారు ఆయన, లేఖనములు ఎరుగకై మీరు పొరబడుచున్నారు. ఈ జ్ఞానం అందరికీ లేదు. లేఖనాలు తెలియక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు దేవదూతలు పెండ్లికి ఇయ్యబడరు, పెండ్లి చేసుకోరు. ఒక్క లైన్ ఎలిఫెంట్ స్టేట్మెంట్ కొట్టేస్తలేదు, కొట్టేస్తుందే లేదా? మత్తయి సువార్త 22:30 వచ్చింది. చదవండి ఒకసారి, అందరికీ తెలుస్తుంది. 29, 30 చదవండి. 22. అలాగే లోక సువార్త 12:26-27 వచ్చిన కూడా ఉంటుంది. సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది. పునరుద్ధానం ముందు ఎవరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వడరు. మరి పరలోక మందున దూతల వలె ఉంది. సరే, మనం భక్తి చేసింది, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం, జనాలతో చేయిస్తున్నాం. ఎందుకు? మనం ఎవరిలా ఉండాలని? పరలోకమందు దూతల స్థాయికి వెళ్ళాలని కదా. మరి దూతల్లోనే లోపాలు కనుక్కుంటే మనకి బాధ ఏంటి? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా పనుల మీద, మనకి ఈ కూడికి ఏంటి, మాట్లాడుకోవడం ఏంటి? ఎలిఫెజ్ చూసాడంత విషం పోసేసాడా? చూడండి, ఎలిఫెజ్ మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు. 25:15 వచ్చిన చూడండి, 15:15 వచ్చిన స్వరసే నుంచి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఆలోచించుము. ఆయన తన దూతల యందు ఇప్పుడు ఆలోచించవలసింది ఎవరు? ఎలీఫజ్. రివర్స్ చెప్తున్నాడు, ఆలోచించుము. ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. దూతల యందు నమ్మిక ఉంచాడు. ఇట్ ఇస్ రైట్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే నమ్మిక ఉంచాడు కనుక దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. తర్వాత వచ్చిన నూతన నిబంధనకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చారు? మనకి ఇచ్చారు. తేడా ఇది. ముందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరికి? దూతలకి. నమ్మకం లేకుండా ధర్మశాస్త్రాన్ని ఇచ్చేస్తాడండి దేవుడు. నమ్మకం లేకుండానే దూతలకి ఏదైనా వనంలో ఆదాము దేవుని యొక్క నియమాన్ని మీరినప్పుడు తూర్పు దిక్కున కెరూబుల్ని ఎందుకు పెట్టారు? నమ్మకం ఉండబెట్టారా? ఏం సార్, నమ్మకం ఉండబెట్టారా? నమ్మకం ఉండబెట్టే కదా మికాయేలు వెళ్ళి అశూరులు దండుపేటలో 180 మందినైనా సార్ ఓవర్ నైట్, ఒక నైట్ వర్క్ చేసింది, డే అంతా చేయలేదు. చేస్తే ఏమైపోయింది? అశూరుల తాలూకా దండుపేట మొత్తం నాశనం అయిపోయింది. నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. మరి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆలోచించుము అంట. అతను ఆలోచించుకోవాలి, మనం కాదు. గ్రంథం ఎంత గొప్పదంటే ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా రికార్డ్ చేసి మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. నువ్వు అలా ఉండొద్దు అని. అదే దుష్టాంతం. నువ్వు కూడా అలా చేయొద్దు, అలా చెప్పుకో ఎలిఫెజ్ కానీ మనకు ఒక పాఠం. అంతేగాని ఎలిఫెజ్ చేసింది రైట్ అని మనం తయారైపోకూడదు డినామినేషనల్ లాగా. ఎలిఫెజ్ ఇస్ నాట్ మోడల్ ఫర్ అస్. ఓన్లీ గ్రంథం మాత్రమే మనకి ప్రమాణకం. తర్వాత ఏం చెప్తున్నాడు సార్?
ఆకాశ వైశ్వర్యము ఉమ్. ఆయన దృష్టికి పవిత్రములు కాదు. ఆకాశ వైక్షల్యాలు ఏంటంటే ఆయన దృష్టికి పవిత్రములు. మరి పవిత్రం కాదంటే ఆకాశంలో ఆయన మహిమని వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది, రాత్రి రాత్రి పగలు చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుట, అయినను వాటి కొనలు భూమి కృతముల వరకు వ్యాపించి ఉంది. ఇదే స్టేట్మెంట్ చూసారా? ఎలిఫెస్ స్టేట్మెంట్ మొత్తం కొట్టేత్తలేదు గ్రంథం. ఏం సార్ అంతేనా ఉంది? సో ఒక మాట ఈవేళ కొన్ని కోట్ల ఆత్మలను చెరపెట్టేసినాయండి. ఒక స్నేహితుడు వచ్చినటువంటి యోగు ఫ్రెండ్ మాట్లాడిన మాట. ఏం చెబితే వస్తారండి డినామినేషనల్ ఈవేళ? ఏం చెబితే మారుతారు చెప్పండి? ఒక మోసలోకి వెళ్ళిపోయారు అనేక సంవత్సరాలుగా. వస్తారా వాళ్ళు? ఇవన్నీ చూపిస్తే నమ్ముతారా? ఎలిఫెజని నమ్ముతారు కానీ క్రీస్తు నమ్మరు వాళ్ళు. ఎలిఫెజే వాళ్ళకి ప్రమాణికం. దోతలు ఎందుకు బాధ ఉంది, నాకు నవ్వుగా అనిపిస్తుంది కానీ చాలా బాధ ఉంది. ఇంకేం చేశారు? సేవకులుగా ఉంచాడు, యుద్ధాలకు వాళ్ళే వాడాడు, ధర్మశాస్త్రానికి వాళ్ళే వాడాడు. గల్తీ రాసిన పత్రిక 3:19 వచ్చిన ఏముంది? గల్తీ రాసిన పత్రిక 3:19 వచ్చి ఏమిటి? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. ఈ లోకానికి ఏం అవసరమో అది ఎవరి ద్వారా ఇవ్వబడింది. లోపాలు కనుక్కున్నా దేవదూతలు దేవుడు నమ్మకపోయినా ఇస్తాడా? ఆకాశ వైశల్యం కూడా, ఆకాశాలు కూడా ఏమైనాయి అంటే ఆయన దృష్టికి పవిత్రమని కాదంటున్నాడు. అంటే కొంత నిజం మాట్లాడుతున్నాడు ఎలిఫెజ్, కొంత తెలియని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా, నేటి సంఘాల్లో జరుగుతున్న బోధ కూడా ఎలా ఉందంటే కొంత నిజం కొంత అబద్ధం. ఇప్పుడు మిలితం జరుగుతుంది. గ్రంథం ఏముంటుందంటే, నేను ఈ మన ట్రాక్ తప్పి ఒక 1 minute బయటకు వెళ్తున్నాను ఈ టాపిక్లో నుంచి మీకోసం. యెహెజ్కేలు గ్రంథం 14:9. యెహెజ్కేలు గ్రంథం 14:9. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల. స్టేట్మెంట్ అయిపోయింది కదా. ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల. ఒక సందేశం అన్నాడా, మాట అంటున్నాడా? మాట. Respect to all, including COC preachers, not excluding. ఒక ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల. మీ పితరులు నీకు చెప్పిన బోధ వల్ల నువ్వు మోసపోయావా, లేదా నీకు నువ్వుగా మోసపోయావా? నాకు సంబంధం లేదు. నువ్వు మోసపోయి ఒక మాట చెప్పావా? ఒక సందేశం వల్లే. నువ్వు ఆదివారం చెప్పే సందేశం వల్లే. నీ సందేశంలో ఒక మాట అన్నాడు. సందేశంలో ఎన్నో మాటల సముదాయం సందేశం, ఒక ప్రసంగం. అందులో నువ్వు ఒక మాట చెప్పావా? మోసపోయి. అందుకే నీకు చెప్పాను, యెహోవా గ్రంథమును నువ్వు పరిశీలనగా చదువుకోకుండా కదా 45 నిమిషాలు గడిపేస్తే ఆదివారం పోతుంది, మరలా వారం తర్వాత చూసుకొచ్చలేని ఏమరపాటుతో ఒక మాట నువ్వు చెప్పావా? నిన్ను మోసపుచ్చువాడనై, నీకు విరోధినై ఏం చేస్తాడంటే నిర్మూలం చంపేస్తాడు. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఎలిఫెస్ పర్ఫెక్ట్గా మాటలే. ఈరోజు సేవకులు కూడా పర్ఫెక్ట్గా వాక్యం ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. ఒక్క మాట తప్పు చెబితే నాకు ప్రమాదం. ఈవేళ 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు మీ ఇష్టమే. జోకర్ 8 గంటలు నిలబడి చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి డినామినేషన్. ఒక్క మాట 8 గంటలు నేను తప్పు చెబితే శాపగ్రస్తులు అయిపోతాను. చెప్పడానికి వీల్లేదు. గ్రంథం అలా పరిమితి చేయడం లేదు మనుషుల్ని. ఒక మాట చెప్పిన ఎలా యెహోవానకు నేనే ఆ ప్రవక్తలను మోసపుచ్చువాడనై. అమ్మయ్య ఏం చేస్తాడట? ఇప్పుడు డినామినేషన్ అనేకమైన మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? మోసపుచ్చేదానికి అప్పగించాడు వాళ్ళని. మోసపుచ్చే ఆత్మకు అప్పగించాడు. నేనే మోసపుచ్చువాడినే, విరోధినే. ఎవడి దేవుడికి విరోధి అయిన మానవుడు ఎవడైనా తాగలేడా?
నువ్వు ఒక ప్రసంగంలో ఒక మాట చెప్పితే, గ్రంథాన్ని రాంగ్గా వివరిస్తే నీకు వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? విరోధైపోతావాడు, నిన్ను మోసానికి అప్పగించేస్తాడట. ఇంకెప్పుడు మోసమే చెబుతూ ఉంటావంట. నువ్వేది చెప్పినా ఇంకా ఆదివారం అయితే మోసమే చెప్తూ ఉంటావు. ఇంకా అలాంటి దానికి అప్పగించాక నువ్వు ఇంకా మోసపూరితం కానీ చెప్పలేవట. అక్కడ నన్ను అలా వేలు పెట్టి 2 దశలోనిక 2:10 చదవాలి. అందుచేత 11 కదండి. అందుచేత 10 నుంచి చదవండి అయ్యా. ఎంతండి? అయ్యా 10 నుంచి చదవండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును. ఇప్పుడు సాతాను కనపరిచిన బలమైన డయాస్ మీద ఇప్పుడు డిమో ఇస్తున్నారు కదా, కొంచెం బాగుందా? ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పటికంటే డయాస్ మీదకి వచ్చాక ఇప్పుడు బాగుందా అని తీసుకుతూ ఉంటాడు. కాదు, కూర్చున్నాడు ఏంటి? సోమవారం అనే దేవాలయం దగ్గర ఏం జరిగింది? ఉసకాల వాడికి వచ్చింది, నరాలు వచ్చినాయి, మాంసం వచ్చింది, గంతులు వేశాడు. కొంచెం నడిచి అలా నడిపించారా? యోహాను పేతురు గారు నథింగ్. మోసం చేయు బలమును అనుసరించి ఇందుచేత సత్యమును నమ్మక. దీన్ని అండర్లైన్ చేసుకోండి సార్. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని వారికి నేను దేవుడు వారికి పంపుచున్నాడు. ఒక ప్రవక్త మోసపోయి ఒక మాట చెబితే ఏమవుతుందట? ఇంకా మోసపుచ్చువాడే ఎప్పుడు ఆబోధ చేస్తాడట. ఈ వోంట్ గెట్ బ్యాక్ అగైన్. రాలేడు, వెళ్ళిపోయాడు మోసంలోకి. మోసపుచ్చే స్థాయికి అప్పగించేశాడు. వాడికి మోసగాడికి దేవుడు ఎప్పుడు విరోధేనా? ఫ్రెండా? విరోధే. నా జనులైన ఇజ్రాయేల్లోని వాడిని నిర్మూలన చేతును. సరే, చెప్పినోడికి పనిష్మెంట్. మరి విన్నవాడిని ఏమన్నా ఎక్స్క్లూజ్ చేసాడా? 11 వచ్చింది చదవండి. విన్నవాడిని ఏమన్నా వదిలేసాడా? పోని మీరు 9 కదా చదివారు, హెస్కేల్ కదా 14, 9 కదా, 11 చదవండి. దీంట్లో విన్నవాడిని ఏమన్నా వదిలేసాడా? వారు అలాగున తమకు కలుగ చేసుకున్న దోషమునకు శిక్షణ పొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని. అంటే ప్రవక్త యొద్ద అంటే సేవకుడి యొద్ద విన్నవాడి ఎంతో విచారణ అంటే విన్నాడు కదా వాక్యం. విచారణ చేయవాడిని దోషం ఎంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవాకు అన్న తర్వాత ఏమన్నా అందులో రాయితీ ఏముంటాయి? ఎగ్జిబిషన్స్ ఏమైనా ఉంటాయా? నథింగ్. యేసు ప్రభులు వారు కూడా దేవుణ్ణి రాజీపరచలేడు. అలాంటి ఆయన ఏం చేయలేడు. అలా ఉండవలసిందే ఉత్తరవాదిగా. వాడి గురించి ఉత్తరవాదితనం తీసుకోడు. అండ్ డిఫెన్స్ లాయర్గా యాక్ట్ చేయడు. అంతే కదా. సో ఇది ప్రమాదం. ఒక్క మాట అన్నాడు, ఒక సందేశం కాదు. అలాంటిది ఎలీఫస్ ఎన్ని మాటలు అంటున్నాడండి ఇక్కడ గ్రంథంలో. బహు ప్రమాదం కదా. తన ఫ్రెండ్ ఉన్నాడు ఎలీఫస్కి, ఇంకో ఫ్రెండ్ బెల్దాద్ అని అతని పేరు. మరి అతను ఏమన్నాడు చూడండి, 25 వచ్చి మీకు కావాలని ఇలాగా 10 నిమిషాలు బయటకు వెళ్ళాను, ఏమనుకోకండి, ఓకేనా? 25 వచ్చింది 5 వచ్చింది. నక్షత్రములు పవిత్రమైనవి కావు అంటున్నాడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. చంద్రుడు కాంతి గలవాడు కాదు, అది నిజమే. అంటే కొంత నిజం చెప్తున్నాడు, అంతే కదా. చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. కాంతి గలవాడు కాదంటే స్వయం ప్రకాశకం కాదు. సూర్యుని బట్టి అతను వెలుగును పొందుతున్నాడు కానీ అతను స్వయం ప్రకాశకం కాదు. అది నిజమే చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? నక్షత్రములు పవిత్రమైనవి కావు. నక్షత్రాలు ఏం పవిత్రమైనవి కాదంట. నక్షత్రాలు పవిత్రమైనవి కాదు పాపం. మరి ఇతని స్టేట్మెంట్ ప్రకారం మరి తూర్పు దేశ జ్ఞానులకి ఏ నక్షత్రం చూపించింది? అని గ్రంథాన్ని గ్రంథంగా మనం పరిశీలన చేయాలి. అందుకని యెహోవా గ్రంథములు పరిశీలనగా పరీక్షించదు.
ఆ గ్రంథం చదివితే ఏమైనా పరీక్ష పెడతాడా దేవుడు మనకి? ఆ గ్రంథం చదివితే ఏమైనా మార్క్ వేసి మనకి డిస్టింక్షన్ పాస్ చేస్తాడా? ఆ గ్రంథం చదివితే బహుమానం ఇస్తాడా? గ్రంథాన్ని పరిశీలనగా చదవకపోతే ఒక్క మాట మోసపోయి చెబితే మరణం వస్తుందని చెప్తున్నాడు. అందుకని క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట అనాలంటే ఎంత తాహత్తు ఉండాలండి పౌలు గారికి. ఆ మాట అనాలంటే ఎంత గట్స్ ఉండాలండి. క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. వాట్ ఏ స్టేట్మెంట్. సవాల్ విసురుతున్నట్లేదు తోటి సేవకులకి. ఏమనుకుంటున్నావు అన్నట్లేదు. అది చాలా పవర్ఫుల్ కదా మాట. అలాంటి వ్యక్తి వాక్యం చెబితే గ్రంథం ఎలా ఉందో లేదో చూశారట. ఆ లింక్ ఎంత పవర్ఫుల్ చూడండి. భార్య సంఘస్థులు తెస్సలోనికలో ఉన్న వారికి గనులు అని రాశారు. ఉందా మరి? 45 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ మడత పెట్టి తల కింద పెట్టుకుని పడుకుని పోతున్నా ఈ క్రైస్తవులు. సార్, పౌలుని కాదు, ఎలీఫెజుని కాదు, బిల్దాదుని కాదు, యోబుని కాదు, ఎవరైనా సరే మనకు అనవసరం. గ్రంథం అందుకనే యాహాను గారు మాట్లాడుతూ చాలా మంచి మాట మాట్లాడాడండి. తీర్థాన్ని సరదాగా మన అందరికీ తెలిసిందే. యాహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనాలు నీకు జీవం కావాలంటే నిత్య జీవం ఏం చేయాలి? లేఖనాల్ని పరిశోధించాలి. ఇవాళ క్రైస్తవుల్లో ఎంత పరిశోధన ఉందా? చెప్పిన దాని మీద ఆధారపడడం తప్ప పరిశోధన లేదు. 18 సంవత్సరాల నుంచి పరిశోధన లేకుండా వాక్యం చెప్పలేదు సార్. నేను ధైర్యంగా చెప్తున్నాను. పెద్ద సేవకుడు వచ్చి గలిబిలి చేసిన నేను పట్టుకున్న దాన్ని వదలను. అలాగే దాన్ని పరిశీలన చేయకుండా ఉండను. మాట్లాడతాను, మీతో మాట్లాడతాను, మిమ్మల్ని అడుగుతాను. ఎవ్రీబడి ఈజ్ ది లెర్నర్ అంటిల్ దెన్ ఎండ్ ఆఫ్ ది బ్రీత్. ఐ యామ్ ఎ లెర్నర్, ఐ యామ్ నాట్ ఎ ప్రొఫెసర్. మిమ్మల్ని అడుగుతాను. మీ ఫోన్ నెంబర్లు ఉంటే నేను అడుగుతాను, ఏం సార్ ఇక్కడ లేఖనం ఇలా ఉంది, నాకు ఎందుకో డౌట్ ఉందని అడుగుతాను. అడగటానికి నాకు నామోషి లేదు. అడగకూడదు. ఇరిమియా గ్రంథం 33:3 చదువుకోవాలంటారు. నువ్వు మొరపెట్టుము, ఆయన నీకు ఇలా కదా బతికేస్తున్నాడు. ఒక మాట చెప్తాను సార్, మ్యాథ్స్ చెప్పినాడు ఎనీ డౌట్ అంటాడంట. ఆఖరికి తెలుగు చెప్పినాడు నీకేమైనా సందేహం ఉందా అంటాడు. మరి బైబిల్ చెప్పినోడు ఎందుకండి ఎనీ డౌట్ అన్నా? ప్రాబ్లం ఏంటంటే ఈడే పెద్ద డౌట్ మనకి. ఏనా అంతేనా? క్షమించండి, కొంచెం జోయల్గా మాట్లాడి అలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం. ఇక్కడ ఉన్నంతసేపు గ్రంథం మీద ఉండదు నా దృష్టి. నో స్టోరీస్. ఇప్పుడు ఏమంటున్నాడు బిల్దాద్? ఏమంటున్నాడు 25:5 చూడండి సార్. నక్షత్రములు పవిత్రము కాదు. ఏం సార్? దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత అదృశ్యమైన లోకాన్ని దృశ్యమైన లోకాన్ని కూడా చేసిన తర్వాత అది మంచిది అయినట్టు చూచి. మరి ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. ఒక 2 minutes సబ్జెక్ట్గా ఉంటుంది. యెషయా గ్రంథం 45:7 45:7. నేను వెలుగును సృజించిన వాడను, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగు చేసిన వాడను నేనే, అంధకారమును కలుగు చేయవాడను సమాధానకర్తను, కీడును కలుగు చేసిన వాడు నేనే, యెహోవాను నేను వీటన్నిటినీ కలుగు చేయవాడను. నాన్న ఇది మనందరం ప్రీచర్స్ కదా.
ఇది సృష్టికి సంబంధించిన డైలాగా అని అడుగుతున్నా. ఎనీవన్ కెన్ సే ఇది సృష్టికి సంబంధించింది మాట్లాడుతున్నాడా దేవుడు ఇక్కడ? వెలుగును కలగజేయవాడు నేనే, కలగజేయవాడు నేనే, అంధకారాన్ని చీకటి కూడా కడంట, అంధకారాన్ని కలగజేసిన వాడు నేనే, కీడు కలగజేయవాడు నేనే. ఇది సృష్టికి సమాధానాన్ని కలగజేయవాడు కూడా. ఇది సృష్టికి సంబంధించిందా? గ్రంథం అక్కడ సృష్టికి సంబంధించిన గురించి మాట్లాడుతుందా? దేని గురించి మాట్లాడుతుంది? ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్టైనింగ్ టు క్రియేషన్. ఇది సృష్టికి సంబంధించిందే కాదు. అది ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే దేవుడు, బబులోను రాజు ఎలా ఉన్నాడు? నెబుకద్నెజరు అద్భుతమైన జీవితం కదా. రాజా, నీ శిరస్సు బంగారం, ఒక అద్భుతమైన రాజ్య పరిపాలన. కానీ అతని జీవితంలోనికి ఏమొచ్చింది? అంధకారం వచ్చింది. అంటే ఎవరు వచ్చారు? కోరేష్ వచ్చాడు. ఒక రాజ్యాలు ఎలా పడిపోతాయి, ఎలా అంధకారంలోకి వెళ్ళిపోతాయి, ఎలా సమాధాన స్థితిని కోల్పోతాయని రాజ్యాల గురించి మాట్లాడుతున్న అంశం అది, సృష్టి గురించి కాదు. రైట్ ఆర్ రాంగ్? ప్రతి లైన్కి ఒక అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది బైబిల్లో. మన జీవితం సరిపోదండి. ఒక బుక్ని చెప్పాలంటే, ఓ బుక్ని అర్థం చేసుకోవడం మన జీవితం సరిపోదు. అది సృష్టికి సంబంధించిందా? అది ఒక రాజ్యానికి సంబంధించిందా? మళ్ళీ కోరేష్ జీవితంలో కూడా మళ్ళీ ఏమైపోయింది? తర్వాత పారసీల మాదికల రాజ్యం ఏమైపోయింది? మళ్ళీ అవి అంధకారంలోకి పోయినాయి, కనుమరుగైపోయినాయి. తర్వాత ఎవరు వచ్చారు? గ్రీకులు వచ్చారు. వాటి గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని మనం ఎలా తీసుకొస్తాం? సృష్టికి ముడిపెట్టేస్తాం. ఇప్పుడు వీడు కూడా అదే చేశాడు. ఎలీఫజ్ బిల్దాద్ చేసింది కూడా అదే. దైవ కుమారుని గురించి మాట్లాడినప్పుడు జనాలందరూ దైవ కుమారుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, దేవదూతలకు ముడి పెట్టారు. దేవదూతలు పాపం చేస్తాయా మరి? అవి రక్త మాంసాలు కలిగి ఉన్నవాడు మాత్రమే పాపం చేస్తాడు. రక్త మాంసాలు కలిగి ఉన్నవాడు మాత్రమే శోధనలో పడతాడు. దేవదూతలకున్న దేహం మనలాంటి దేహమా? అది ఆత్మ సంబంధమైన దేహం. దేవదూతలు పాపం చేస్తున్నాను అదే ఇప్పుడు అక్కడికి వెళ్తాం సార్. సబ్జెక్ట్ అదే. మీకు ఇంకా కావాలనుకుంటే మీకు ఇంకా లోపలికి తీసుకెళ్తాను, మీరు నిలబడతాను అనుకుంటే. దేవదూతలు మనం తీర్పు చెప్తూనే ఉంది, మరి ఇది కూడా చెప్తాను. దేని వదిలే ప్రసక్తి లేదు. మీరు అడగాలి కానీ మీరు ఓపిక ఎంతసేపు కూర్చుంటారు. నేనైతే నుంచునే చెప్తాను. ఏమైంది ఇప్పుడు? ఇద్దరు స్టేట్మెంట్ రాంగేనా? ఇలా నడుస్తూ ఉంటే, ఈ డిస్కషన్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటే యోగుతోటి దేవుడు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చింది లేదా? కోపం వచ్చి ఇంకా ఉండి ఉండి ఆగలేక, ఒరే అబ్బాయిలు మీరు ఏం మాట్లాడుతున్నారని మొదలెట్టాడు. చూడండి ఒకసారి యోగ గ్రంథం 42 అధ్యాయము 42 అధ్యాయము 7-8 వచ్చిన చదవండి సార్. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక. ఆయన గురించి యుక్తమైనది పలకలేదంటే అర్థం ఏంటి? ఆయన సృజించిన అదృశ్యమైన లోకం గురించి శంకించి మాట్లాడారు. దేవుని సృష్టి అది. ఏం మాట్లాడుతున్నారు? దేవదూతల గురించి మాట్లాడారు, నక్షత్రాల గురించి మాట్లాడారు, ఆకాశాల గురించి మాట్లాడారు. నా గురించి మీరు యుక్తమైన మాటలు పలుకోలేదు. ఒక మాట పలకపోతే ఏమవుతుందట? చంపేస్తాడు. యుక్తమైన మాటలు పలకపోతే వదిలేస్తాడా? మరి ఈ ముగ్గురు ఎలా రక్షింపడ్డారు అని చూపించారు మీకు. ఆ దేశములో దానియేలు, యోబు, ఇంకొకరు నోవాహు, ముగ్గురు నీతిమంతులు ఉన్నప్పటికీ ఇప్పుడైతే
తప్పించుకోవడానికి అవ్వదు, వాళ్ళ టైంలో అయ్యింది అన్నారు. అంటే యోబు నీతిని బట్టి ఎంతమంది తప్పించబడ్డారు? 3 స్నేహితులు. దానియేలు నీతిని బట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 3. నోవాహు నీతిని బట్టి కుటుంబం. ఇప్పుడు అవుదా అంటున్నాడు. అయినా ఇన్ని మాటలు పలికిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చింది. మరి ఇందాక మనం అక్కడ దాన్ని కనెక్ట్ చేసుకుని రాజీ పడిపోతామా? క్లారిటీ ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 14:14 వచ్చిందో ఉంటుంది, రాసుకోండి ఫ్రెండ్స్. అయ్యా ఈ చదివండి సరే. మనం యోగ గ్రంథం చదివేస్తే మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోదాం. నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఎవరిద్దరి మీద? వాళ్ళిద్దరు ఎవరు? ఎలీఫజు, బిల్దాదు. వాళ్ళ గురించే కదా మాట్లాడుకున్నాం. నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. నీ మీద మండుతుంది, వాళ్ళిద్దరి మీద మండుతుంది. చదవండి సార్. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగునొద్దకును పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవాలి. అది రెమెడీ ఇచ్చేసాడండి, లేకపోతే వాళ్ళకి ఏమొచ్చేది? మరణం. ఇప్పుడు నేను ఆ అంశాన్ని అక్కడితో ఆపుతున్నాను. లేదనుకోండి, ఇప్పుడున్న సిస్టమ్కి అప్పుడున్న సిస్టమ్ వేరు. అది మధ్యలో ఒక దగ్గర కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మన పాఠం ముందుకెళ్ళేటప్పుడు అవసరమైతే దీన్ని అక్కడ మీకు విశ్లేషణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సరే సార్. ఇప్పుడు దీన్ని ఏదైతే ఎలీఫజు, బిల్దాదు మాట్లాడినటువంటి దైవ కుమారులుగా పిలువబడుతున్నటువంటి దేవదూతలు ఏం చేసినాయంట? వాళ్ళు ఏం చేసినట్టు దేవుడు? ఇప్పుడు యోధా పత్రిక 6వ వచనం చదవండి. మరియు మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక. ఏం నిలుపుకోలేదట? ప్రధానత్వం దేవదూతలు ప్రధానత్వం అనగా లేదా అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి ఎవరు? శరాపులు, అవునా, కెరూబులు అవును కదండి. దాని ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రపరిచెను. ఈ మాట అనక మునిపే పేతురు గారు కూడా దీని గురించి మాట్లాడారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు దీని గురించి మాట్లాడారు. 2 పేతురు 2:4 దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు ఏం చేసినాయంట? పాపం చేసినాయంట. ఇదే గ్రంథం ఏమంటుంది? అవి పాపం చేయడానికి వాటికి దేహం లేదు, రక్తమాంసాలు కలిగిన దేహం లేదు, ఆత్మ సంబంధమైన దేహాన్ని కలిగి ఉన్నారు, వారికి అంతమే లేదు అని చెప్తుంది గ్రంథం. ఇక్కడ ఏం చెప్తుంది? దేవదూతలు పాపం చేశారు, మహాదినం తీర్పు కొరకు నిత్య భాషలో వాటిని బంధించి ఉన్నారు అని చెబుతుంది. ఈ బంధించిన దేవదూతలు ఇలాంటోళ్ళు అనడానికి ఎలీఫజు, బిల్దాదు స్టేట్మెంట్లు ఊతం ఇచ్చింది. ఊతం ఇవ్వగానే ఏం చేశారు? డినామినేషన్ వారు తీసుకొచ్చి ఎక్కడ కలిపారు? ఆదికాండం 6వ అధ్యాయంలో కలిపారు. ఎందులో కలిపారు? ఆదికాండం 6వ అధ్యాయం. ఇది చెప్పిన తర్వాత బ్రేక్ ఇద్దాం. ఇది మొత్తం చెప్పాను. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముంది సార్? 1 నుంచి చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి. దేవుని కుమారులు ఎవరితో పోయారు? నరుల కుమారులు. ఆ దేవుని కుమారులు దేవదూతలంట. బాబా ఇంకా పరిచయం లేదండి నాకు. ఎవరితో పోయారట? తీసుకెళ్ళి ఇక్కడ కలిపారండి. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరో తెలిస్తే దానికి మనకి ఆన్సర్ వస్తుంది. అప్పుడు చీకటి బిలాములో బంధింపబడిన దేవదూతల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, క్లారిటీ వస్తుందా? స్టెప్ బై స్టెప్ నేను ఏమైనా క్లమ్జీ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ నాకే అర్థం అవుతుంది. అందుకని మీకేమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నాను మళ్ళీ అడుగుతున్నాను. ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ ధైర్యం కోసం ఇక్కడ పెట్టుకున్నాను అంతే మీరు చేయలేదు. ఓకేనా? ఇప్పుడు దేవుని కుమారులు ఎవరితో పోయారట? చిన్న కుమార్తెలతో పోయారు.
ఈ దౌర్భాగ్యం కదా, దేవుని కుమారులు నరుని కుమారులతో పోవడం ఏంటి? ఇప్పుడు ఏదైనా మనం ఇది సార్ కనిపిస్తుందా? చిన్న అక్షరాలు రాశాను. ఇది ఏదైనా వనంలో ఎలాంటి వాతావరణం ఉంది? శుద్ధ జలం, నిర్భయమైన స్థితి. ఎక్కడైనా భయం ఏముంది? ఇక్కడ లేదు. నిర్భయమైన స్థితి, శుద్ధ జలం. సెరీనా విలియమ్స్ అని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉంటారు, తెలుసా మీకు? బాగా ఆడుతుంది ఆట. ఆమె ఒక వాటర్ బాటిల్ తాగుతూ మధ్యలో ఒక వాటర్ బాటిల్ తీసుకుని నెత్తి మీద పోసుకుంటారు. దాని కాస్ట్ ఎంత తెలుసా? 5 lakhs. Yes. విచిత్రంగా ఉందా? అదే విచిత్రం ఏం కాదు. ఆవిడ మనీ ప్రైజే కోట్లలో వస్తుంది, మామూలు ప్లేయర్ కాదు. ఆమె వాడిన వాటర్ కంటే శ్రేష్టమైన వాటర్ ఇది. అందుకే చెప్పాను అంతే. అంటే శుద్ధ జలం, నిర్భయమైన స్థితి, కేవలం డైజెషన్ సిస్టమ్, పళ్ళు తినడానికి మాత్రం ఉద్దేశించిన సిస్టమ్, ఇంకా ఏది తినడానికి కాదు. అలాంటి డైజెషన్ సిస్టంతో వాతావరణం, అద్భుతమైన వాతావరణం, 4 నదులు ప్రవహిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనది ఏదైనా వనం. ఈ ఏదైనా వనంలో తండ్రి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఇవన్నీ తినండి, ఇది మాత్రం తినద్దు. అంటే మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. మరి తినేసాడు. నాకు కొంచెం వీక్నెస్ ఏంటంటే తినేసాడు అన్నప్పుడు ఇప్పుడు ఏదో చెప్పాలని ఉంది, కానీ టైం లేదు. చెప్పాలా? చెప్పండి. చెప్తా. మీరు అడిగారు కదా, చెప్తా. ముందు ఎవరు తిన్నాడు? అవ్వ తిందా లేదా? మరి తిన్న వెంటనే అవ్వ దిగంబర అయ్యిందా? వై? అంటే ఆదాం కోసం వెయిటింగ్. ఆదాం కోసం వెయిటింగ్ కాదు. రాట ఏమన్నాడు? ఏదైనా వనంలో ప్రవేశించిన వెంటనే ఏమన్నాడు అవ్వతోటి? ఇది నిజమా? నేను ఒకటి విన్నానే, అది నిజమా అన్నాడు. ఏంటి విన్నాడు అంటే, ఇది నిజమా అంటున్నాడంటే ఆదాము కంటే ముందు ఎవరిని కన్సల్ట్ చేశాడు? ఎవరినో కన్సల్ట్ చేశాడు. అది ఎవరై ఉంటారు? అవ్వని కన్సల్ట్ చేసి ముందు, అవ్వ దగ్గర కదా ఇది నిజమా అన్నాడు. సారీ, ఎవరిని కన్సల్ట్ చేసి ఉంటాడు? ఆదాముని కన్సల్ట్ చేశాడు. ఆదాము ఏం చెప్తాడు? దేవుడు ఇది తినుదునమన నరుడు నిత్యముగా చచ్చుడు. నేను నిత్యముగా అంటే గ్యారంటీగా చచ్చిపోతాడు, నా దగ్గర ఏం డ్రామాలు ఆడుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభంలో ఆదికాండం 3 మొదటి వచ్చి ఏముంటుంది? ఆదాము అపవాది ఎలాంటి వాడు? యుక్తి గలవాడు. యుక్తి కలిగినోడు కాబట్టి వాడికి మనకంటే బాగా లేఖనాలు తెలుసు. వాడికి దేవుని ఆజ్ఞ ఎవరు తింటే ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది? అవ్వ తింటే వస్తుంది. ఆజ్ఞ ఇచ్చింది నరునికా నారికా? ఇప్పుడు ఎవరు తింటే ఆజ్ఞ పోర్చులోకి వస్తుంది? ఆదాము తినాలి. మరి ఆడు అవ్వ దగ్గరికి వచ్చాడేంటి? యుక్తి గలవాడు కాబట్టి అవ్వ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటావా? అవ్వ ఆదాము తినేసాక అవ్వ దిగంబరి అయిపోతే, ఆదాము తినేసాక దిగంబరి అయిపోతే అవ్వ తింటదా? నీకు విడాకులు నీతో నేను తిన్నట్టు. అందుకంటే యుక్తి కలిగినాడు కాబట్టి ముందు ఎవరితో తినిపించాలి? అవ్వతో తినిపించాలి. అవ్వ తిన్న తర్వాత ఏం చేద్ది? ఇదో నేను తిన్నాను చచ్చేనా, నేను తిన్నాను చచ్చేనా అని శోధించదా? శోధించినట్టు ఎవరు చెప్పారు? యోబు గారు చెప్పారు. ఓషే గ్రంథంలో కూడా చెప్పాడు. యోబు గారు చెప్పలేదు 31 అధ్యాయంలో. 31 అధ్యాయం 30-32 వచనాలు ఏమన్నాడు? ఆదాము తన రొమ్ములో పాపమును దాచుకుని బయలు వెళ్ళక మహాసమూహమునకు జడిసి అని లేదా? అక్కడ మహాసమూహం లేదు, కానీ భార్యకి జడిసడే లేదా? కుటుంబ తిరస్కరణ వేరే గోడ్ సార్, అదే అక్కడ ఉంటుంది. కుటుంబ తిరస్కరణకు మహాసమూహమునకు జడిసి తన రొమ్ములో పాపమును దాచుకుని బయటికి వెళ్ళక ఏం చేశాడు? నిబంధన మీరేడి. వశగ్రంథం 6-7 వచ్చి చెప్తున్నాడు, నిబంధన మీరేనండి. యోబు గారు మాట్లాడుతున్నారు. ఒరే నీకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుతూనే నోరు మూసుకుని ఎత్తుకున్నాను, దేవుడు కోపం వచ్చింది. యోబు మీద కోపం. అంతే కదా, మనకు తెలిసినప్పుడు ఎదుటివాడిని గండించాలి, బోధించాలి, బుద్ధి చెప్పమని ఉంటుంది. అంటే అప్పటి నుంచి ఉందన్నమాట దీని అర్థం. ఇప్పుడు ఏం చేశాడు? ఇది నిజమా అన్నాడు. అంటే ఏంటి? మనోడు తిన్నాడు. బాబు నాకు దేవుడు చెప్పాడు, నేను తిన్నాను, తింటే నా పని అయిపోతుంది.
ఇప్పుడు ఎవరు తింటే వర్కౌట్ అవుద్ది? ఇక్కడ స్విచ్ అయితే లైట్ ఎక్కడ వెలిగిద్ది? అవ్వ దగ్గర తినిపిస్తే ఆదాం తినేస్తాడు. ఎందుకని? ఎవిడెన్స్ కనబడుతుంది. ఏ ఎవిడెన్స్? తిన్న తర్వాత నన్ను చూడు, నాకేమైనా అయిందా, నన్ను చూడు, ఇంకా కావాలనుకుంటే మళ్ళీ తింటాను. ఆమె కొన్ని తిని కొన్నిటిని ఇచ్చేనే ఉంది కదా, కొన్నిటిని ఇచ్చిన ఆదాము కూడా తినేను కూడా అని ఉంది. ఆదాము తినేను అనేచ్చు కదా గ్రంథంలో. ఆ కూడా ఎందుకుంది? మధ్యలో ఘర్షణ జరిగిందన్నమాట. తిన్నంటే తినేదాకా ఊరుకోలేదన్నమాట. అప్పుడు తిన్న తర్వాత ఆజ్ఞ కోర్సులోకి వచ్చేసింది. అప్పుడు ఏమయ్యాడు ఆదాము అవ్వలిద్దరు? అప్పుడు దాకా అయ్యారా? అందుకని రుచిగాని వాడు ఎవరిని టార్గెట్ పెట్టాలో అలా పెడతాడు. వాడి గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడం తప్పకుండా రేటు. అందుకంటే వెళ్ళేదంతే, అందుకు ఇప్పుడు తిన్న తర్వాత ఏం చేశారు? ఆదాముని అవ్వని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. చూడండి, ఆదికాండం 2:9, 10, 11 వచ్చినాయి. ఇది చెప్పేసిన తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం. సరేండి. మరియు దేవుడు నాకేం పర్వాలేదండి, ఎన్ని గట్లైనా నేను చెప్తాను. నా గురించి మీరు ఆలోచించుకోండి. సరేనా? చదవండి సార్. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోను ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇదంతా ఏంటి? తూర్పు. ఇదంతా అంతే కదా. మరి ఆ వనానికి కింద ఉన్నదంటే కూడా ఏంటి? పైన ఉన్నదంతా ఏంటి? నార్త్. ఇటు మరి ఇప్పటికి ఉన్నది వెస్ట్. అంతే కదా సార్? చెప్పండి. మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివించు వృక్షమును నేల నుండి మునిపించను. దీని గురించి ఏమంటారు? ద్వితీయోపదేశకాండం 3:19 శాపమును ఆశీర్వాదము, జీవమును మరణం. చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు తింటున్నావు కదా, వచ్చి నీ చేపట్టుకుని లాగాను. ఎందుకంటే నీ ఇష్టం. నేను ప్రివిలేజ్ ఇస్తాను. ఒకవేళ చేయి పట్టు తింటున్నప్పుడు అవ్వ చేయి పట్టుకుంటే ఆయన ఎప్పటికీ దేవుడు కాదు, నియంత అవుతాడు. అంతే కదా సార్? నియంత అవుతాడు. దేవుడు ఎందుకు అవుతాడు? అందుకే మనకు ఆయన తండ్రి ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు తిను, తాగు, సుఖించు, కానీ లేకపోవడం. అంతేనా? చాయిస్. స్వతంత్రుడుగా మీ స్వతంత్రము దృష్టాంతములకు దుర్వినియోగం చేసుకోవద్దు. మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను. వాళ్ళ స్వతంత్రాన్ని ఏం చేశారు? దేవుడికి లోబడి ఉండవలసిన వారు ఇంకా ఏదో ఉందని చెప్పి తినుదినమున మీరు దేవతల వలె ఉందురంటే ఎంత అత్యాస్తి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరి స్వరూపంలో ఉన్నారు వీళ్ళు? దేవుని స్వరూపం. మరి దేవతల వలె ఉందురంటే వీళ్ళు ఏం పుట్టుకొచ్చింది? దురాశ పుట్టుకొచ్చింది. పాపానికి బీజం ప్రారంభ దశ ఏంటో తెలుసా? పాపానికి ప్రారంభ దశ దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కలుగు, పాపము వచ్చి మరణమును కలుగు. ఇది తినదినమున నిత్యముగా చతురంటే చచ్చారే లేదా? భౌతికంగా చావకపోయినా ఆత్మ సంబంధంగా దేవునితో ఎడబాటు వచ్చింది, చచ్చిపోయారు అనుకున్న దాన్ని సక్సెస్ చేసేసారు వాడు. అందుకని ఆది నుండి వాడు ఎంతమంది చెప్పాడు? స్టార్టింగ్ 1 shot. ఒకళ్ళే చెప్పాడు, ఇద్దరు చచ్చారు. 1 shot 2 birds. అందుకని యుక్తి కలిగిన వాడు. అప్పుడేమైంది నాన్న? చదవండి. ఇదంతా మీకు తెలుసు కదా, షార్ట్ కట్ కొట్టేనా? అప్పుడు ఇలా జరిగిన తర్వాత వెళ్ళగొట్టేను అని ఉంటుంది. ఏదైనా మనం నుండి వెళ్ళగొట్టాను అంటే వెళ్ళగొట్టేను అనే మాట చాలా ప్రమాదకరమైన మాట. వెళ్ళే వరకు కొట్టాడు, అర్థమైంది అంటే కాళ్ళు ఎలా పడి ఉంటాడు కదా. తప్పైపోయింది నాన్నగారు, తప్పైపోయిందంటే నో, వెళ్ళగొట్టానంటే వెళ్ళదే కొట్టాడు. అందుకని వెళ్ళగొట్టాను. అందుకే నేను ఆ ఒక్కలైనా ఎందుకు రాశానంటే మీకు చెప్పాలండి. వెళ్ళగొట్టానంటే వెళ్ళేదాకా కొట్టాడు. అప్పుడు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వెస్ట్లోకి వచ్చారు. వెస్ట్ అంటే తెలుగులో పడమరకు వచ్చారు. పడమరకు వచ్చారు. వచ్చిన తర్వాత తూర్పుని ఎవరిని కావలగా ఉంచారు? కెరూబులు. మరి కెరూబుల్లో ఎలిఫజు బిల్దాదు చెప్పినట్టుగా నమ్మకం లేవా కెరూబుల మీద? పాపం చేస్తారు వాళ్ళు. ఇక్కడ నమ్మకానికి పరాకాష్ట ఎవరు దేవుని కంటే కెరూబులే.
అగ్ని జ్వాలల్లో ఇక్కడ పెట్టాడండి. వాళ్ళు పాపం చేసిన దేవుని కుమారులట. ఇప్పుడు అదే సబ్జెక్ట్. అలా అలా చెప్పచ్చా? గ్రంథాన్ని గ్రంథంగా చదువుకోకపోతే ఎంత అపార్థమైపోతుందండి. వారు స్వకీయ నాశనం కొరకు అపార్థము ఏం చేస్తారు సార్? చెప్పండి ఏం చేస్తారు? అపార్థము చేసుకుందురా, అపార్థము చేయుదురు. ఎందుకంటే చూడండి 2 పేతురు 3:15-16 వచ్చిందండి. అలా లేదు అక్కడ. మన షార్ట్ కట్ లో వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తగిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. స్వకీయ నాశనానికి అపార్థము చేసి చదవండి. లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థము చేయుదురు అంటే వక్రముగా ఎదటోళ్ళకి అపార్థం చేయుదురు అని ఉంది అక్కడ. అవునా? ఎదట వారికి. మరి వాళ్ళు చేసుకోలేదా? వాడు అపార్థం చేసుకుంటేనే కదా ఎక్కడికి అపార్థం చేస్తారు. ముందు వారు అపార్థము చేసుకుని తర్వాత అందరినీ అపార్థము చేయుదురని ఇంత లందిగా రాయడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే షార్ట్ కట్లో పెట్టాడు. ఇది ఎంత ప్రమాదం అంటే, ఒక గ్రౌండ్లో స్టీఫెన్ పాల్ మీటింగ్ జరుగుతుంది అనుకున్నాం. మరి అలాగే కదా ఎక్కువ మంది వస్తారు సార్, అలాగే కదా ఎక్కువ మంది వస్తారు. అందులో కొంతమంది సిఓసి మనవాళ్ళు వెళ్ళారు, సుమన్ గారు మనవాళ్ళు కూడా వెళ్ళారు. లంగా గ్రౌండ్కి ఎక్కువ మంది ఉన్నారు. ఒక ఆర్ఎస్ఎస్ వచ్చి బాంబు వేసేసారు. సత్తం అనుకోండి, ఎంతమంది చేస్తారు? ఓ 50 మంది 10 మంది చేస్తారు. ఆ 50 మంది 10 మందిలో మన సిఓసి ఎవరైనా చనిపోతే పరదేశికి వెళ్తాడు వెళ్ళిపోతాడు. సో ఎవరో ఒకరు పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు సంఘంలో ఉన్నవారు డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది. అంటే పరలోకం అంటే పరదేశం. మళ్ళీ పట్టుకోకండి, ఇలాంటి బాగా పట్టుకుంటారు. పరలోకానికి పరదేశం ఎందుకు తేడా తెలియదండి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు దాకా చెప్పిందంతా అవసరం మనకి, ఇదే పట్టుకుంటాం మనం. మీకు ఆ ఛాన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ బాంబు వేసేసిన తర్వాత చాలా మంది బతుకుతారు కదా సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఉగ్రవాది కంటే ప్రమాదకారి ఎవరో తెలుసా? బోధకుడు. ఉగ్రవాది ఏం చేస్తుందండి? మహా అయితే నీ ప్రాణాన్ని తీస్తుంది. నువ్వు క్రీస్తుని నమ్ముకుని ఉంటే పరదేశకు పోతావు, దేవుడు ఉన్నంతకాలం నువ్వు బతికేస్తావు. కానీ ఎప్పటికీ బతకకుండా నరకంలో ధనవంతుడు పక్కన చేర్చేది ఏదో తెలుసా? ఉగ్రవాది కంటే ప్రమాదం దుర్బోధ. ఉగ్రవాదులు ఉన్నారు, మీ వీధిలో చొరబడ్డారు, నరహంతకుడు వచ్చాడు, జాగ్రత్త జాగ్రత్త అని పోలీసులు బాగా ఊదుతూ ఉంటారు కదా వీధుల్లో తిరిగి. కానీ ఎవడైనా సరే ఇదిగో మీ వీధిలో ఉగ్ర దుర్బోధకుడు ఉన్నాడని చెబుతున్నారని అడుగుతున్నా. ఎంత ప్రమాదం అంటారు చెప్పండి. చెప్తున్నారా సార్? వాళ్ళ పోస్టులు వేస్తున్నారా? అసలు వాళ్ళ పోస్టులు ఎక్కువ ఉంటున్నాయి. చిన్న అంతేనా? ఎంత ప్రమాదం ఒక దుర్బోధ అంటే. ఐ లవ్ సిఓసి ఎందుకంటే పరిశీలన చేస్తాం మనం, అది ఏంటో తెలుసుకుంటాం, దాని పూర్వపరాలు తెలుసుకుంటాం. జ్ఞానము గలవాడు తన తండ్రిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఉన్నాయి ప్రయత్నాలు ఏమైనా? స్వస్థతలు దీవులుంటే చాలు. బాధపడాలి సార్, వాళ్ళు మనం చూసి చాలా బాధపడాలి. మనం వాళ్ళ కోసం చాలా పనులు చెయ్యాలి. చేతం చాలా తక్కువ. మనకు మనము బాగున్నాం కదని అనుకుంటున్నాం. ఎవరంటారు సార్ అడుగుతారు. ప్రయత్నం చెయ్యాలి సార్. రాలేరు. 30-40 సంవత్సరాలు ఒక మగ్గిపోతున్న వ్యక్తి ఎలా రాగలడు? రావాలంటే మనం ఏదో చెయ్యాలి సార్. అంధకారమైన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి
రప్పించడానికి ఏం చేశాడు యేసు ప్రభు? ప్రాణాన్ని పెట్టాడు కదండి. ఏమీ చేయలేమని ఎలా అంటున్నారు మీరు? రప్పించడానికి ఖరీదెంత తెలుసా? ప్రాణం. ఏమైంది ఇక్కడ? కెరూబులు చెట్లు ఉన్నారు కదా సార్. ఉన్న తర్వాత ఇక్కడ ఆ గుడారాల్లో ఎవరున్నారు? ఇక్కడ గుడారం ఇది అవ్వ గుడారంలో ఉన్నారు. గుడారంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఒక వ్యక్తి తరవపడ్డాడు. ఎవరో వ్యక్తి? కయ్యం. ఇప్పుడు చదవండి ఆదికాండం 4 వచ్చాడు. బ్రేక్ ఇచ్చేద్దాం, అయిపోతుంది సార్. చెప్పేసి బ్రేక్ ఇచ్చేద్దామా? ఏ సార్ చెప్పామండి. నాకైతే మీ ఇష్టం. రాత్రి థ్యాంక్ యూ. ఆపేనా? ఇచ్చేయండి.